కాకినాడ జిల్లా జంగంపేట నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వమే ఖచ్చితంగా అధికారంలోకి రావాలన్నారు జంగంపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ తుమ్మల రమేష్. ఈ నేపథ్యంలో జనసేన టీడీపీ కూటమి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ గెలుపు కోసం ఇప్పటికే నియోజకవర్గంలో విస్తృతమైన ప్రచారం చేపడుతున్నామని ఆయన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికార పార్టీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను ప్రజలు నమ్మరని, ఉమ్మడి కూటమి మేనిఫెస్టోని ప్రజలు స్వాగతిస్తున్నారన్నారు. ఖచ్చితంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థి గెలుపొందుతారని ధీమా వ్యక్తం చేస్తున్న జంగంపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ తుమ్మల రమేష్ తో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. జనసేన బీజేపీ టీడీపీ కూటమి నేపథ్యంలో కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం సంబంధించి ఎవరైతే టీడీపీ అభ్యర్థి జ్యోతుల్ నెహ్రూ గెలుపొందే దిశగా జగ్గంపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఇప్పటికే విస్తృతమైన ప్రచారం చేపడుతున్నారు. ఇటువంటి నేపథ్యంలో వారు ప్రచారం చేస్తున్నప్పుడు ప్రజలు కూటమిని ఏ రకంగా ఆహ్వానిస్తున్నారో ప్రస్తుతం మన వద్ద ఎవరైతే తుమ్మలపల్లి రమేష్ ఉన్నారో వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు జగ్గంపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్గా ఉన్నారు. అయితే మీరు ఇప్పటికే జగ్గంపేట నియోజకవర్గం అంతా కూటమి గెలుపొందాలని చెప్పి మీరు ఇప్పటికే ప్రచారం చేస్తున్నారు. ప్రచారం చేసినప్పుడు ప్రజలు ఏ రకంగా ఆహ్వానిస్తున్నారు? నమస్కారం అండి. జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరికీ నేను గత 30 సంవత్సరాలుగా పరిచయస్తుడిని. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గం ఒక మెట్ట ప్రాంతానికి సంబంధించిన కాన్స్టిట్యున్సీ, రైతాంగం ఎక్కువ ఉండి కాన్స్టిట్యున్సీ కాబట్టి మెట్ట ప్రాంతంలో ఉన్న మెట్ట రైతులకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రైతులకి అసలు మేలు జరగలేదు. రైతులు చాలా ఇబ్బంది పడ్డారు. రైతులు ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేని పరిస్థితి. ఏదో నేను పథకాలు ఎత్తున్నాను, ఏదో చేస్తున్నాను అన్న పేరుతో మద్యపానం నిషేధం చేస్తానన్న వ్యక్తి ఈరోజు మద్యాన్ని ఇంకో 25 సంవత్సరాలకి తాకట్టు పెట్టేసి ప్రతి ఒక్కళ్ళు తాగాలి అన్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మద్యపానం నిషేధం లేకుండా మద్యపానాన్ని నీరై వేర్లై పారేస్తున్నాడు. ఆ డబ్బుతో ఈరోజు సంక్షేమ పథకాలు చేయడానికి చూస్తున్నాడు ఆయన. ఒక పక్క ఇలా ఒక చేత్తో లాగినట్టు ఒక చేత్తో ఇచ్చినట్టు చేయడం జనం గ్రహించారు. కాబట్టి ఈరోజు కూటానికి జనం స్వాగతం పలుకుతున్నారు. అలాగే కూటమి విజయానికి ఈరోజు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూటానికి బీజం వేసిన వ్యక్తి, కూటాన్ని కలిపిన వ్యక్తి, మోడీ గారితో మాట్లాడి ఈరోజు బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలడానికి కారణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఓటు ఏదైతే చీలకూడదు అని ఆయన చెప్పారో ప్రతి జన సైనికుడు ఆ మాట తోచా తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి మాటే వేదం తప్ప ఇంకోటి ఏది ఆలోచించరు. సార్, మీరు కూటమి గెలుపొందే దిశగా అడుగులు వేస్తున్నాము. ప్రస్తుతం జగ్గంపేట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి ఎవరుతున్నారో జ్యోతుల్ నెహ్రూ వారు గెలుపొందడానికి మేము అడుగులేస్తున్నాం, నాతో పాటు నా జనసైనికులు అడుగులేస్తున్నారని మీరు చెప్తున్నారు. మరోపక్క చూసుకుంటే 2019లో ఎవరైతే జనసేన అభ్యర్థిగా ఉన్న పాటంశెట్టి సూర్యచంద్ర వారు సీటు రాకపోవడం, వారికి ఇండిపెండెంట్గా డిక్లేర్ చేయడం, అయితే వారికైతే ప్రస్తుతం ఇండిపెండెంట్గా ఉన్న అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తిచ్చారు. అయితే వారు విస్తృతం ప్రచారం చేశారని చెప్తున్నారు. అయితే ఈ గాజు గ్లాసు గుర్తించిన నేపథ్యంలో టీడీపీకి సంబంధించి టీడీపీ అభ్యర్థి జ్యోతుల్ నెహ్రూకి దీని ప్రభావం కానీ దీనివల్ల వారికి నష్టం కానీ కలుగుతుంటారా? ఏ విధమైన నష్టం ఉండదండి. ఎందుకంటే గాజు గ్లాస్ అన్నది జనసేనకు సంబంధించినది. అతను పార్టీలోంచి నచ్చక బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి ఈరోజు గాజు గ్లాస్ తీసుకున్నాడంటే జనాల్ని మోసం చేద్దామనే ఉద్దేశంతో. ఆయనకి నచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు గుర్తుని తీసుకునే పరిస్థితి కాదు కదా, తీసుకోకూడదు కదా. అతను నిజంగా పార్టీని విశ్రమించి బయటికి వెళ్ళేటప్పుడు ఆయన గ్లాస్ సింబల్ అంటే ఇది జనసేన సింబల్, ఇది చూసి నాకు ఓట్లు వేసేస్తారు కాబట్టి నాకు ఓట్లు వస్తాయంటే జనాలు మోసం చేయడానికే కదా. అలాంటప్పుడు అతనికి ఏదైనా నాకు ఓట్లు ఉన్నాయి, నేనేదో పవన్ కళ్యాణ్ గారిని కాదని వచ్చినా నాకు ఏదో ఓట్లు పడతాయి అన్నప్పుడు గ్లాస్ గుర్తు అతను తీసుకోకుండా ఇంకో గుర్తు తీసుకుని
అతను పోటీకి వెళ్తే బాగుంటుందని చూద్దాం. అయితే ఓవర్గా చూసుకుంటే ఏవైతే వైసీపీ ప్రభుత్వం చెప్తున్న సంక్షేమం అభివృద్ధి కానీ ఎక్కడా లేదు. అయితే ఇక్కడ స్థానికంగా కూడా తట్టాడే మట్టి కూడా వేసి ఇక్కడ ఎక్కడ అంటే పూర్చిన దాఖలాలు లేవు, ఎక్కడేసిన గొంగళాలు అక్కడైన టైప్లో ఉంది. అయితే రోడ్లు కూడా పూర్తిగా మరమ్మతులు చేసే పరిస్థితి కూడా లేదు. అయితే మొత్తంగా చూస్తే ఏవైతే వైసీపీకి సంబంధించి వారైతే అరాచక పాలన అయితే అసత్య ప్రచారాలు చేస్తున్నారు తప్ప ఏవైతే కూటమికి సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించి స్థానిక ప్రజలు ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయి, ఎప్పుడు ఓట్లు వేయాలి, ఎప్పుడు గెలుపొందిస్తామని చెప్పి అయితే ప్రజలైతే వేచి చూస్తున్నారు. ఖచ్చితంగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి గెలుపొందుతుంది, కూటమి అభ్యర్థులు అసెంబ్లీలోకి వెళ్తారని చెప్పి ఎవరైతే జగ్గంపేట నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ ఎవరైతే తుమ్మలపల్లి రమేష్ చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇదే కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, జగ్గంపేట నియోజకవర్గం నుంచి.